రాఘవా ఇప్పుడే నీ గురించి అనుకుని ఫోన్ చేస్తాను రా అంతలో నువ్వు వచ్చినావు. అవునారా సూరి, నాకు ఇంట్లో పిచ్చిలు వేసినట్టు అవుతుందిరా. అందుకే మీరు కొంటాను వచ్చిన. అవునారా మరి ఏందిరా నిన్న పోయిన కంచెలు ఫోన్ చేయలే ఏం చేయలే జానకి ఏమన్నదిరా? నిన్న ఇక ఫోన్లో మెసేజ్ చేస్తే అసలే రిప్లై చేయలేరా. ఇక్కడ ఇంతకుముందు పొద్దుగానే ఇంటికి వచ్చి కలిసిపోయింది. చాలా ఇంటికి వచ్చిందారా? ఎందుకంటారా, ఏమైంది? వాళ్ళ డాడీ ఘోరంగా సీరియస్ అవుతాడట్రా. అసలు ఫోన్ ముట్టనిచ్చాడట, ఇంట్లోకి వెళ్ళి బయటకు రానిచ్చాడట. ఇక కాలేజ్ పోతానని చెప్పేసి ఇంటికి వచ్చింది. మరి ఎట్లా రాఘవ అట్లయితే మరి ఏం చేద్దాం అనుకుంటాను? ఏమోరా, ఏం అర్థమైతలేదు. అమ్మను అడిగినా అమ్మ ఏమన్నదంటే ఓ రోజు పోయి వాళ్ళ నాన్నతో మాట్లాడదామంటుంది. అసలే వాళ్ళ అయ్యా మీ మీద కోపంగా ఉన్నాడు. ఇప్పుడు ఇంటి మీద మాటలు అవసరమారా? పుండు మీద కారం పోసినట్టు ఉంటుంది ఇప్పుడు. అదేరా బిట్టు, జానకి కూడా సేమ్ అట్లనే చెప్పింది. కానీ వాళ్ళ అయ్యా దానికి సంబంధం చూస్తున్నట. వారం రోజుల్లో పెళ్లి చూపులో చూడడానికి వస్తారట్రా. అరే వాళ్ళ అయ్యకి ఏమైపోతుంది అట్లా? జానకి చదివే అయిపోలేదు, ఇప్పుడే పెళ్లి చూపులేందిరా? అదేరా సూరి, జానకి కూడా వాళ్ళ డాడీ తోటి ఇప్పుడే చేసుకోవాలని చెప్పేసి అన్నదట. కానీ వాళ్ళ అయ్యే అసలే జానకి మాట ఇంట్లేడట్రా. అంతగా ఆలోచండిగా ఫస్ట్ వాళ్ళ అయ్యతో మాట్లాడరు, ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదు, లేదంటే గుళ్ళవే పెళ్లి చేసుకోరు. ఇక